మొన్న కమిషన్ ఎంక్వైరీకి వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు సడన్ గా కొన్నాళ్ళు టైం అడిగారు. దీంతో కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్తారా లేక తన అడ్వకేట్ ద్వారా లేఖ పంపుతారా అన్న చర్చ గులాబీ పార్టీలో జోరుగా సాగుతోంది. కమిషన్ నుంచి నోటీసులు వచ్చిన నాటి నుంచి కేసీఆర్ ఎలా స్పందిస్తారోననే చర్చ కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు ఈ నోటీసులపై గులాబీ బాస్ వ్యూహం ఏంటి ఒకసారి చూద్దామా? బీఆర్ఎస్ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు రాజకీయ రచ్చకు కారణమైంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న నాటి నుంచే 1,00,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిని బయటపెడతామని అప్పటి నుంచే చెబుతూ వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్ టార్గెట్గా పావులు కదిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అటు గత కేసీఆర్ సర్కార్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి 2 కమిషన్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ కొనుగోళ్లలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేయగా, కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో మరో కమిషన్ నియమించారు. విద్యుత్ కొనుగోళ్లపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్కి నోటీసులు పంపింది. సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసీఆర్ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో లేఖ రాశారు. అయితే కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ఈ నెల 5న కమిషన్ ముందుకు రావాలని నోటీసులు పంపింది. జస్టిస్ పినాకీ చంద్రఘోష్ ఏకసభ్య కమిషన్ విచారణకు ఈ నెల 5న కేసీఆర్ హాజరు కావాల్సి ఉంది. విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ కూడా సానుకూలంగానే ఉన్నారనే చర్చ జరిగింది. అనూహ్యంగా కేసీఆర్ ఉన్నట్లుండి తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తనకు మరింత సమయం కావాలని కమిషన్ని కోరారు. దీంతో ఈ నెల 11న హాజరు కావాలని కమిషన్ సూచించింది. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటెల రాజేందర్ 6న, హరీష్ రావు 9వ తేదీన హాజరు కావాల్సి ఉంది. అయితే కేసీఆర్కి నోటీసులు ఇచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయ రచ్చకు దారితీసింది. కాంగ్రెస్, బీజేపీ రెండూ బీఆర్ఎస్ టార్గెట్గా ఎదురుదాడి మొదలుపెట్టాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఓ అడుగు ముందుకు వేసి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ విషయంలో సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ కమిషన్ ముందుకొస్తారా రారా అనే చర్చ జరిగింది. అటు కేసీఆర్ పలుమార్లు ఫామ్ హౌస్లో హరీష్ రావు, కేటీఆర్లతో సంప్రదింపులు జరిపారు. కాంగ్రెస్ కాళేశ్వరంపై చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కేసీఆర్ స్వయంగా కమిషన్ ముందు హాజరవుతారని గులాబీ పార్టీ నుంచే లీకులు వచ్చాయి. కాళేశ్వరం కమిషన్ నోటీసులపై కేసీఆర్, హరీష్ పలుమార్లు భేటీ అయి చర్చోపచర్చలు చేశారు. ఈ చర్చల ఫలితంగానే తాజాగా కేసీఆర్ వ్యూహం మార్చినట్టు సమాచారం. అందుకే కేసీఆర్ కమిషన్ని మరో డేట్ కోరారని అంటున్నారు. మొత్తానికి పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరవుతున్న కేసీఆర్, ఈటెల, హరీష్ రావు ముగ్గురు ఒకే రీతిన సమాధానాలు చెప్పాలని, అలాగైతేనే విచారణ నుంచి బయటపడగలమని హరీష్ రావుతో కేసీఆర్ చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ముందుగా హరీష్, ఈటెల విచారణ ముగిసిన తర్వాత వారు ఏం చెబుతారన్న దానిపై పరిశీలన చేసి ఆ తర్వాత విచారణకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారు గులాబీ బాస్.